వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ఒక ముఖ్యమైన అంశం గురించి చూస్తే శ్రేష్ఠ్. ఇండియాలో మొదటిసారిగా స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్ అనే పేరుతో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ దీన్ని ప్రవేశపెట్టింది. పారదర్శకంగా డాటా ఆధారిత ఎవాల్యుయేషన్ ద్వారా రాష్ట్ర ఔషధ నియంత్రణ వ్యవస్థలను ఇంప్రూవ్ చేయడానికి మరియు బలోపేతం చేయడానికి ఇది మొదటి ఫ్రేమ్వర్క్గా పనిచేస్తుంది. మెడిసిన్ సేఫ్టీ అనగా ఔషధ భద్రత, క్వాలిటీ అనగా నాణ్యత, ఎఫిషియన్సీ అనగా సామర్థ్యాన్ని నిర్ధారించడానికి వర్చువల్ గ్యాప్ అసెస్మెంట్ టూల్ ఒక సాధనంగా పనిచేస్తుంది. దీన్ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్వహిస్తుంది. ఈ ఇండెక్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్కి సంబంధించి 27 సూచికల్లో 5 థీమ్స్ని తీసుకోవడం జరిగింది. ఆ 5 థీమ్స్ని కనుక చూస్తే, ఒకటి హ్యూమన్ రిసోర్సెస్, రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడవది లైసెన్సింగ్ యాక్టివిటీస్, నాలుగవది సర్వైలెన్స్ యాక్టివిటీస్, ఐదవది రెస్పాన్సివ్నెస్. ప్రైమరీలీ డిస్ట్రిబ్యూషన్ స్టేట్కి సంబంధించి 23 సూచికలను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ప్రతి నెల 25 నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ డాటాని సిడిఎస్ఓకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సిడిఎస్ఓ నెక్స్ట్ మంత్ 1 నాటికి వాటిని మూల్యాంకనం చేసి స్టేట్స్కి, యూటీస్కి రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది.